ఉన్నట్టుండి బావ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళినా అంత చెప్పి వెళ్తాడు, కానీ ఇప్పుడు ఎటు చెప్పకుండా వెళ్ళాడు. ఒక పక్క లత కనిపించట్లేదు, ఇంకో పక్క బావ కనిపించట్లేదు. వీళ్ళందరికీ ఏటైంది అసలు? ఉన్న పలంగా ఏటైపోయారు? బావా అయ్యయ్యో, ఎంత పని చేసావమ్మాయి. ఎట్టా దేవుడి గుళ్ళో కుంకుమ నేలపాలైతే అరిష్టం అంటారు. ఆడదాని మాంగళ్యానికి పసుపు కుంకాలకి ఏదో కీడొస్తుందంటారు. కాస్తంత జాగ్రత్త అమ్మాయి. భగవంతుడా, ఏదేటి ఇలా జరిగింది? దేవుడి గుళ్ళు కుంకుమ నేలపాలు చేశానా? నా తప్పుని క్షమించు సామి. నా బావకి మాత్రం ఎట్టంటే అపకారం జరగకుండా చూడు సామి. సర్లేమ్మా, తెలియక చేశానన్నావుగా. ఆ కుంకుమ ఏదో నేనే ఎత్తుకుంటానులే, నువ్వు వెళ్ళు. పిన్ని, పొరపాటున జరిగింది, క్షమించు. పర్వాలేదులేమ్మా. వీడు బాధ ఏంటో చూడరా. యాదవ సంత వీళ్ళ ఆవిండెలు తప్పాల్సింది పోయి ఈ నెల తప్పాడురా. అందుకే ఓ వాంతులు చేసుకుంటున్నాడు. ఏం చేద్దామన్నా? ఆహా, ఫోన్ లో వీడియో తీసి నెట్ లో పెట్టండి రా. సెత్తదోలారా, ముందు తీసి చూడవండి. రే 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 రే, ప్లీజ్ నన్ను వదిలేయండి రా. మళ్ళీ ప్యాస్టర్ వేసేయండి రా. ఇది బావసేతికి ఉండాల్సిన కంకణం కదూ? ఈడుందేటే? కంకణం ఈ గది ముందు పడిందంటే ఖచ్చితంగా ఈ గదిలోనే ఉండుంటాడు. బావా, 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 బావా. ఎవర్రా తలుపు కొడుతున్నారు? పుల్రాజు గడ ఏంటన్నా? ఎరా, మా బావంటే నీకు మర్యాద లేదా? వాడు ఈడు అంటున్నావు, పుల్రాజు గారు అనాలి. అలాగే అన్న, పుల్రాజు గారే ఇడ్డు. వెళ్ళి చూడిపో. అరే పడుకోరా. రే, సిట్టం వచ్చి తలుపేసేరా. బావా, బావా. ఒరే కోడిగా, పూజలో ఉండాల్సిన మా బావ కనపడకుండా పోయాడని బాణాలు గుప్పెట్లేటుకొని ఎదుగుతుంటే తీసుకొచ్చి గదులు దాతావా? సత్తదవా? ఓ సోస్, ఆవేశపడింది చాలు, ఆగవే సిట్టమ్మా. చూసావుగా, నీ చుట్టూ 5 మంది మగాళ్ళు ఉన్నావు, ఒక్క ఆడదానివి. ఏడ్ చేస్తావే? ఇదిగో, నీ మొగుడు ఒక్కనే కిడ్నాపింగ్ చేద్దాం అనుకున్నా. బోనస్ గా నువ్వు కూడా వచ్చావన్నమాట. రే, చూస్తారేంట్రా, దాన్ని కూడా ఈ పక్కన కట్టేసేయండి.
అప్పటికప్పుడు నన్ను ఇలాగే కట్టేసి తాళి కట్టాలని చూసాడ్రా మీ బావ అని కుక్కని కొట్టినట్టు కొట్టి వదిలేశాను. ఈసారి నిన్ను మాత్రం బొగ్గనరా, ఖచ్చితంగా పాల్సులు కట్టించేతాను. ఏటి పట్టించేది? సోతారేంట్రా? గట్టిగా పట్టుకోండి. వదలండి. దూరంగా ఉండు. అడుగు ముందుకేశారో ఎక్కడెక్కడ పడతానో నాకే తెలీదు. దూరంగా ఉండండి. తప్పుకో తప్పుకో తప్పుకోరా తప్పుకో. ఎలా ముందుకొచ్చారు పడిచేస్తాను. చిట్టమా బాబా బాబా నీకేట్ కాలేదు కదా? రే అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. విపరీతమైన కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాను. ఏడి బావా నీకు కడుపు నొప్పా? అవును చిట్టమ్మా, భరించలేకపోతున్నాను. ముందు అర్జెంటుగా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. అలాగే బావా అలాగే. ఏంటే బయటికి వెళ్ళేది? మా బావ ఫోన్ చేసి లత మెల్లో తాళి కట్టారని చెప్పాక మాత్రమే మీ ఇద్దరు ఎక్కడి నుంచి వెళ్తారు. ఏట్రా అంటే ఆ పుల్రాజ్ గాడు లత మెళ్ళ తాళి కట్టడం కోసం మా ఇద్దరిని ఈ గదిలో కట్టిపడేయాలనుకున్నాడు అనమాట. ఎప్పటికన్నా అర్థమైంది కదా, సంతోషం. ఇంకా ఎందుకురా ఈ పొట్టి గిలకాయని పట్టుకునే ఉన్నారు? గదిలోకి వచ్చేసాం కదా. ఈ పొట్టి గిలకాయ నాకు ఒగ్గేండ్రా. మర్యాదగా నన్ను వదిలే, లేకపోతే మా చిట్టెమ్మకు కొట్టే దెబ్బలకి కుక్క చావు చేస్తావు. ఓ సోష్, ఏమే గిలకాయ, నిన్ను అట్టుకెళ్ళి బిందెలో వేస్తే బయటికి రావడానికి సంవత్సరం పట్టుద్ది. అట్లాంటిది నువ్వు కూడా నాకు వార్నింగ్లు ఇస్తున్నావా? ఛీ నీచుడా, అమ్మాయికు రాలైన ఆడపిల్ల మీద దౌర్జన్యం చేయడానికి నీకు సిగ్గు లేదు? నువ్వు కడుపు కన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు అసలు మనిషివా పశువా? ఓ సోష్, పొట్టి గిలకాయ, నువ్వు విడిగా నోరు తెరవకపోతే నీకు అసలు మాట్లాడరా అని అమాయకురాలు అనుకున్నానే. నువ్వు చూస్తా తెలుగులో ఉన్న బూతులన్నీ తిడుతున్నావుగా. అమ్మో, ఆ చిట్టమ్మ బయటికి కనపడుద్ది, నువ్వు కనపడవు. ఇద్దరు నోళ్ళు ఒకటే, దరిద్రపు నోళ్ళు. అందరూ కర్రలతో కొట్టి చంపితే మీరు మాటలతో కొట్టి చంపేలా ఉన్నారే. ఆయన నీతో నాకు మాటలేంటి? నిన్నట్టుకొచ్చింది నీతో కబుర్లు చెప్పడానికా ఏంటి? నీ మెళ్ళో తాళి కట్టి నీకు మొగుడైపోవడానికే. అమ్మా లత, లత, లత. ఏంటండి పిలిచారు? నిన్ను కాదమ్మా, మీరెళ్ళండి. సార్, ఇలా లత లత అని పిలిస్తే గుళ్ళో ఉన్న లతలందరూ వస్తారు. మరేం చేయమంటావురా? ఆ పుల్రాజు గాడు అసలు ఆ లతని ఎందుకు తీసుకెళ్లాడు సార్? ఆ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి. అయితే ఖచ్చితంగా ఏదో ఒక గదిలో ఉంటాడు సార్. కరెక్టా? ఈ గుళ్ళో ఎన్ని గదులున్నాయో వెతకండి. ఆల్రెడీ అడిగాను సార్. ఈ గుళ్ళో ఉంది 2 గదులంట. ఒకటి అటువైపు ఉందంట, ఇంకోటి ఇటువైపు ఉందంట. ఓహో, అయితే ముందు ఇటెళ్ళి దంపత. అలాగే సార్.
రాణి రుద్రమదేవి సినిమాలో అనుష్కలాగా రెచ్చిపోయింది. పాపం షాక్ అయిపోయి బిత్తర సూపులు చూస్తుంది. రేయ్ ఇంకా చూస్తారేంట్రా, దీన్ని కూడా కట్టిపడేయండి. రారా ఉల్రాజు, నీకు దండం పెడతాను, వద్దురా, నన్ను వదిలేరా. ఏమే పొట్టి, నాకు తెలియక అడుగుతాను. నువ్వు నాకు దండ పెడితే నాకేటొత్తదే? ఓ ₹1,00,00,000 క్యాష్ వస్తుందా? ఓ 2 కోట్ల ఇల్లు వస్తుందా? నువ్వు పెట్టాల్సింది దండం కాదే, ముద్దు. రే పట్టుకోండ్రా దీన్ని. వదలండి రా, వదలండి, నన్ను వదలండి రా, వదలండి. ఉల్రాజు, నా బతుకు అన్యాయం చేయొద్దురా, నన్ను వదిలేరా, నీకు దండం పెడతాను. ఆహా, ఇంతకు ముందేమో మా చిట్టమ్మ చేతిలో కుక్క సాగు సత్తావని వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడేమో తాళిపొడి చూడగానే నీకు దండం పెడతానురా, నీ కాళ్ళు ఒట్టుకుంటానురా, నన్ను నొగ్గేరా అని బతిలాడుకుంటుంది. నాకు తెలిసే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. చెప్పరా, మా బావ కట్లిపోని చెప్పు. చెప్పరా, చెప్పు, కట్లిపోమని చెప్పరా. చూస్తారేంట్రా, ఇది అసలుకే బ్రహ్మరాక్షసి అన్నంత పని చేసిద్రా. ముందు వాడికి కట్లిపోయిండ్రా. నిజానికి నేను పెళ్లి చేసుకున్నా మన ఇద్దరికి ఐట్లో తేడా వచ్చేస్తదే. నువ్వు నాకు ముద్దెట్టాలనుకో స్టూల్ వేసుకోవాలా, నేను నీకు ముద్దెట్టాలనుకో మోకాళ్ళ మీద నుంచోవాలా. అయినా పర్లేదే, ఎంతైనా రెండో పెళ్ళానివే, పైగా తాజా పువ్వువి. నీలాంటి పొట్టి కిలకాయ దొరకడం నా అదృష్టమే బుల్బుల్. ఛీ, నీ మొహం చూస్తేనే అసహ్యం వేస్తుందిరా. అట్టాగా అయితే మొహం చూడు మాకా. ఛీ, ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా? సిగ్గుపడితే సంసారం ఎలా చేస్తామే, పిల్లల్ని ఎలాగంటామే పిచ్చిదానే. రే పులి, నాకు ఇష్టం లేకుండా బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టావు. ఆత్మహత్య చేసుకుని చావనైనా చేస్తాను గాని నీతో మాత్రం కాపురం చెయ్యను, ఇది గుర్తుపెట్టుకో. ఏమే నిన్ను ఓ యాంగిల్లో సొత్తంటే ఆ సిట్టెమ్మే గుర్తొస్తుందే. కొంప తీసి మీ ఇద్దరి తండ్రి ఒక్కడేనా? అన్నా, ఆ? నేను కిడ్నాప్ చేసి తీసుకొచ్చింది పెళ్లి చేసుకోవడానికా, కబుర్లు చెప్పడానికా? కరెస్టేరా, చూడటానికి నువ్వు కోతిలా ఉన్నా మనుషులా ఆలోచించావురా. ఏం ప్రయోజనం అన్నా, నువ్వు చూడడానికి మనిషిలా ఉన్నా కోతిలా ఆలోచన, అందుకే గుర్తు చేశా. ఏంట్రా నా దగ్గర పేమెంట్ తీసుకొని నాకే పంచలేస్తావరా? పొట్టికి పడుకో, యాడికి పోతావే? అమ్మా ఇదే సందని పోతున్నావే, పట్టుకోండిరా. ఇంకా ఆలస్యం చేయకుండా దీనికి తాడి కట్టేస్తా, పట్టుకోండిరా. బావా అయిపోయింది, బావా ఓర్చుకో, అయిపోతుంది. రౌడీ సచ్చినోళ్ళారా, మీరందరూ బయటకు వెళ్ళారా, లేదంటే ఈయన ఇక్కడ ఎరగొట్టుతాను. సచ్చుకుంటాడు. మీకు దండం పెడతారా, అందరూ బయటికి పోట్రా. అబ్బా, ఈ సిట్టమ్మ నన్ను కొట్టి కొట్టి చంపేలా ఉందిరా. ఒరే ఎల్లండి రే. లేరా, లేరా, లేరా. అబ్బా, అమ్మా, అబ్బా.
అదృష్టవంతుడిరా. మా బావ గాని కడుపు నొప్పి రాకపోయినట్టయితే ఈడ్చికెళ్ళి పోలీసులు పడేసుండేదాన్ని. అర్జెంటుగా మా బావని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కాబట్టి నేను డొగ్గెత్తున్నాను. పోరా బావా, పది బావా. రే పులి, ఒరేయ్, నాకు ఈ జన్మకి తాడి కట్టే శుభం కార్డు లేనట్టుందరా. ఆ చిట్టిమ్మ మెళ్ళ తాడి కట్టపోతుంటే ఆ అక్షర వచ్చి చచ్చింది. ఇప్పుడు దీని మెళ్ళ తాడి కట్టపోతుంటే ఇంకెవడో వచ్చి చచ్చాడు. అన్నా వచ్చినోడితో నీకేం పని అన్నా? నువ్వు తాలిగట్టు. ఆహా, నువ్వు చెప్పింది కరెస్టేరా, కట్టేస్తా. రే పులిరాజు, అమ్మో, తలుపు తీరా. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. అది మా వీరనారాయణ బాబాయ్ గొంతు. ఆ, రే పులిరాజు, చెప్పేది నీకే, మర్యాదగా డోర్ తీ. అవును కదూ, ఆ పోటుగాడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఇప్పుడు గనక ఆయనకి దొరికావో నిన్ను కైమా కొట్టేసి కాకులకి గద్దలకి వేస్తాడు. ఆ, అమ్మో, అది నిజమే. రేయ్, తీరా. అమ్మో, రేయ్, ఆ విన్నారని లోపలికి వచ్చి నన్ను ఏం చేయకుండా ఉండాలంటే దీనికి సిట్కా ఉంది తెలుసా? ఏంటన్నా అది? దీని మెడలో నేను తాళి కట్టాననుకో, అప్పుడు దీనికి నేను మొగుడినైపోతా. దాంతో నన్ను చంపితే ఈ లత ఏమైపోద్దో అని నన్ను చంపకుండా వదిలిపెట్టి వెళ్ళిపోతాడ్రా. ఎలా ఉంది ఆవిడియా? వద్దు పులి, నా మాట విను. వద్దు, వదిలిపెట్టు. నేను బతకాలంటే నీ మెడలో తాళి కట్టాల్సిందే. గట్టిగా పట్టుకోండిరా. రేయ్, ఖచ్చితంగా పులిరాజు లోపలే ఉన్నట్టున్నాడు. తలుపులు పగలగొట్టండి రా. ఆ, 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 ఆ. పట్టుకోండిరా, తొందరగా పట్టుకోండి, పట్టుకోండిరా. పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. ఏయ్, 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 పట్టుకోండిరా గట్టిగా. అరే, ఏయ్, పట్టుకోండి. అయ్యా, ఏ ముహూర్తాన తమరికి వీరనారాయణ అని పేరు పెట్టారో గాని నిజంగా తమరు వీరులండి. లేకపోతే కరెక్ట్ గా తాళి కట్టే సమయానికి మీరు తలుపులు బదలు కొట్టుకుని రావడం ఏంటండి? నా కర్మ కాకపోతేను. రేయ్, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి నీకు సిగ్గులేదురా? నువ్వు మనిషి పుట్టుక పుట్టావా, జంతువు పుట్టుక పుట్టావా? అయ్యా, మీకు నమస్కారం అయ్యా. ఆల్రెడీ పొట్టికిలకాయ తిట్టాల్సిన తిట్లన్నీ తిట్టింది. మీరు మళ్ళీ మొదలెట్టకండి. ఇప్పుడేంటి, దీని మెడలో నేను తాళి కట్టకూడదు అంతేగా? అంతేకాదురా, నువ్వు చెయ్యాలనుకున్న ఎదవ పనికి నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి పోలీసులకు అప్పచెప్పాలి. ఆ? అబ్బా! అబ్బో! అబ్బో! అబ్బా! అబ్బో! వీరనారాయణ గారు, అయ్యా, బుద్ధి గడ్డి తిని ఈ లత మెడలో తాడి కట్టాలనుకున్నానయ్యా. చచ్చిన ఇక మీదట లత జోలికెళ్ళండి బాబు. నన్ను వదిలేయండి బాబు, నన్ను వదిలేయండి అయ్యా. నన్ను క్షమించండి బాబు. రేయ్, వీడిని నమ్మడానికి లేదురా. వీడిని కుళ్ళ పొడి చేయండి రా. అయ్యా, పదమ్మా. ఏంటమ్మా ఇది? నువ్వు నా కూతురువి కాకపోయినా నా కూతురు లాంటిదానమ్మా.